బ్రేకింగ్ చూస్తున్నాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ కోర్టు విధించింది. పిన్నెల్లికి మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఎన్నికల టైంలో అల్లర్లకు సంబంధించి మరో 3 కేసులు నమోదయ్యాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఏ నారాయణస్వామి, టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం కేసులో కోర్టు రిమాండ్ విధించగా ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని అధికారులు నెల్లూరు జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహ, పిన్నెల్లి కేసు పూర్వాపరాలు ఏమిటి, ప్రస్తుతం కోర్టు ఏం చెప్తోంది? పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిన్న పల్నాడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎస్పీ ఆఫీస్ లో ముందుగా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయనకి పల్నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన మాచర్ల కోర్టు కూడా తరలించడం జరిగింది. దాదాపు ఇదంతా కూడా అర్ధరాత్రి సమయంలోనే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా అర్ధరాత్రి సమయంలోనే మాచర్ల సివిల్ జడ్జి దగ్గర ముందు హాజరుపరచడం జరిగింది. ఆ తర్వాత మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున న్యాయవాదులు కూడా బెయిల్ కోసం వాదనలో ప్రతివాదనలు కొనసాగడం జరిగింది. చివరికి ఎటకెలకైతే కొన్ని కేసుల్లో ఏవైతే ఉన్నాయో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన పలు కేసులు ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో హత్యాయత్నం కేసు కానీ, ఈవీఎం ధ్వంసం కానీ, అంతేకాకుండా కూడా సిఐ నారాయణ స్వామి కానీ, అంతేకాకుండా కూడా పాలవాయి గేట్ లో ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ చెందినటువంటి శేషగిరిరావు అనే వ్యక్తి పైన దాడి కానీ, వీటన్నిటి నేపథ్యంలోనే కొన్ని కేసులకు మాత్రమే బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏవైతే ఉన్నాయో హత్యాయత్నం కేసు ఉందో దాంట్లో మాత్రం కోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఆ విషయంలోనే కోర్టు ఆయన్ని రిమాండ్ తో కూడా తరలించింది. నెల్లూరు కోర్టు జైలుకు కూడా ఆయన్ని తరలించడం జరిగింది పోలీసులు కూడా. అంతేకాకుండా కూడా వచ్చే నెల 10 వరకు ఆయన రిమాండ్ 14 రోజుల పాటు కూడా విధిస్తూ కూడా జడ్జిమెంట్ తీసుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. కోర్టు జడ్జిమెంట్ ఇస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా జూలై 10 వరకు ఆయన రిమాండ్ విధించింది. ఇక ఎక్కడైతే ఉందో మాచర్ల నుంచి నెల్లూరు జైలుకి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బై రోడ్డు కూడా తరలించారు. సో ఇది మొత్తంగా మనం చూస్తే మాత్రం నిన్న అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఇదంతా కొనసాగేసరికి అర్ధరాత్రి సమయం అయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ నరసింహ.